Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు ఇప్పుడు ట్రంప్ ఈ పాయింట్స్ ఇరాన్ వాళ్ళు పాయింట్స్ పెట్టారు. మేము 2 వీక్స్ సీజ్ ఫైర్‌కి వెళ్తాము. అంటే పాయింట్స్ ఆల్రెడీ చదివినట్టే మనకు తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఎందుకు సీజ్ ఫైర్‌ని ఇగ్నోర్ చేస్తుంది? ట్రంప్ చెప్పాక కూడా. అంటే తర్వాత డబుల్ టోన్‌కి వెళ్ళినా కూడా ట్రంప్ ఫస్ట్ చెప్పాడు కదా! 10 పాయింట్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. నెగోషియేషన్స్ జరుగుతాయని చెప్పాక ఇజ్రాయెల్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది సీజ్ ఫైర్‌ని? ఇజ్రాయెల్ అంటున్నారు మాకు సీజ్ ఫైర్‌తో సంబంధం లేదు. మాతో డిస్కస్ చేశారా మీరు? చేయలేదు కదా! మీరు డైరెక్ట్ యూఎస్‌ని ఇన్వాల్వ్ చేశారు పాకిస్తాన్. మాతో మాట్లాడలేదు. మాతో మాట్లాడరు. పాకిస్తాన్ ఇరాన్‌తో ఇజ్రాయెల్‌తో మాట్లాడారు. దే ఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్ యాజ్ అ స్టేట్. వాళ్ళు మాట్లాడరు వాళ్ళు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మీరు సీజ్ ఫైర్ అంటున్నారు, మీరు కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నారు, దాంట్లో లెబనన్ లేదు. లెబనన్ ఎక్కడో పడుంది, మీ మిడిల్ ఈస్ట్లో లేదు అది. మీరు ఇరాన్ చుట్టుపక్కల దేశాలు అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు, మాకు దానికి సంబంధం లేదు. సారీ, మేము మా బాంబింగ్ మేము చేసుకుంటాం, మీరేం చేసుకుంటారు? దట్స్ ఎ క్వశ్చన్. సో న్యాచురల్లీ మీరు ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే వాళ్ళు చేస్తుంది కరెక్టే సార్, తప్పేం లేదు. దే గాట్ ద పాయింట్స్ కరెక్ట్. అంటే హిజ్బుల్లాని ఎలిమినేట్ చేయడమే ఇజ్రాయెల్ అల్టిమేట్ గోల్ అని చెప్పొచ్చా మనం? హెజ్బుల్లాని చేయడం అనేది కాదు సార్, దట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్. వాళ్ళకి భయం ఏంటి ఈ సీజ్ ఫైర్ ఉంటే? హెజ్బుల్లాని 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు వీళ్ళు. పెద్ద ప్రాబ్లం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది అది. హమాస్తోనే ఒక ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. హూతీలు కొత్తగా వచ్చారు. సో ఇజ్రాయెల్కి పెరెనియల్ ప్రాబ్లం ఉంది వీళ్ళతో. దానికే మీరు చూసుంటారు, ఆ ఒప్పందంలో సోకాల్డ్ సీజ్ ఫైర్ పాయింట్స్లో ఒక పాయింట్ ఇరాన్ ఏం పెట్టారంటే, మా అలైస్ ఐ గాట్ ద రైట్ వర్డ్స్ హియర్ ఫర్ యూ, ఎనీ అగ్రెషన్ అగేన్స్ట్ రెసిస్టెంట్ గ్రూప్స్ ఉండకూడదు. రెసిస్టెంట్ గ్రూప్స్ ఎవరండి? పేరు చెప్పట్లేదు వాళ్ళు. హూతీలు, హమాస్లు, హెజ్బుల్లా. ఎందుకంటే దీస్ ఆర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. యుఎన్ డెసిగ్నేట్ చేసిన టెర్రర్ గ్రూప్స్ వీళ్ళందరూ. అందరికీ తెలుసు కానీ వాళ్ళు చెప్పరు కూడా. చెప్తే దెన్ దే ఆర్ అక్నాలజింగ్ దట్ దే ఆర్ ఫైనాన్సింగ్ దట్. కరెక్ట్. కానీ కొట్టినప్పుడు ఏడ్చుకున్నారు ఇక్కడ కూర్చొని, మాది ఎందుకు కొట్టారు వాళ్ళని, ఇప్పుడు మేము చెప్పాం కదా సీజ్ ఫైర్ ఉందంటే. వాళ్ళన్నా సారీ, మాకు సీజ్ ఫైర్తో సంబంధమే లేదు, మా ప్రాబ్లమ్ సపరేట్, మేము సార్ట్అవుట్ చేసుకుంటున్నాం, మీరు యూఎస్ మాట్లాడుకోండి, మాకు ఇష్యూ లేదు, కానీ డోంట్ ఇన్వాల్వ్ అస్. సింపుల్. ఇజ్రాయెల్లో కూడా పవన్ గారు, దిస్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. అక్కడ యూజువల్లీ యుద్ధం జరిగితే వాళ్ళ ఆపోజిషన్ లీడర్ సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ని. ఇన్ఫాక్ట్ క్యాబినెట్లో కూర్చుంటారు, వార్ క్యాబినెట్ అని ఉంటుంది, దాంట్లో ఉంటారు, మెంబర్గా. జనరల్గా అలాగే ఉంటుంది. మన దేశం లేదు కదా. మన దేశంలో రాహుల్ గాంధీ బయట నిలబడి ఎన్ని ప్లేన్లు పోయినాయని అడుగుతాడు మోదీ దగ్గర. అది సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు నెతన్యాహు ఎలక్షన్ వస్తుంది నెక్స్ట్ ఒక అక్టోబర్లో వస్తుంది. సో ఈ ఎలక్షన్కి ముందు నెతన్యాహు అనుకున్నా అంటే ఒక క్లైమాక్స్గా తీసుకొస్తే ఎలక్షన్కి క్లోజ్గా నాకు ఓట్లు వచ్చేస్తాయని. ఇప్పుడు కూడా నెతన్యాహు విరుద్ధంగా మాట్లాడే వాళ్ళందరూ ఎల్డర్లీ పాపులేషన్, యంగ్ పాపులేషన్, ఇజ్రాయలీ పాపులేషన్ నెతన్యాహుని బ్యాక్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇది ఇవాళ కాకపోతే రేపు ఫినిష్ చేయాల్సిందే, ఫినిష్ చేసేద్దాం ఇప్పుడే. ఎవరు? మన హెజ్బుల్లా. ఇది జరుగుతుంది. సో ఈ టైంలో ఆయన అన్నారు, ఇప్పుడు ఇజ్రాయలీ ఆపోజిషన్ లీడర్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని అడగకుండా ట్రంప్ సీజ్ ఫైర్ ఎట్లా ఫైనలైజ్ చేశారు? గుడ్ పాయింట్. నా దగ్గర అడగలేదు, దానికోసం నేను ఇంప్లిమెంట్ చేయనని చెప్పారు కదా. అప్పుడు అడగలేదు. ఇజ్రాయలీ పొజిషన్ వీక్ చేసేసారు ఇరాన్తో. ఇప్పుడు మనం ఇరాన్ ఒక ఆయుధం తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద పెడితే కూడా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే సీజ్ ఫైర్ ఉందంటారు వీళ్ళు. అసలు యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళది అదే అంటున్నా. ఫస్ట్ డే February 28 బాంబింగ్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఏమన్నారు, మేము బాంబ్ వేయడానికి వెళ్తున్నాం, అక్కడ ఉన్నాడు తోడు ఒక 100 మంది ఉన్నారు లీడర్లు, ఓకే, మేము వాళ్ళందరినీ ఫినిష్ చేసేస్తాం, మేము వెళ్తున్నాం, మీరు వస్తారా అని అడిగారు. నేను కూడా వస్తాను అన్నాడు ట్రంప్. ఆయనకి పబ్లిసిటీ కావాలి కదా. ఇజ్రాయెల్ వెళ్ళి ఖమేనీని చంపారంటే పబ్లిసిటీ ఎవరికి వస్తుంది? ఇజ్రాయెల్కి వస్తుంది. ఇది కాదు కదా. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు మీకు గుర్తుంటుంది, ఈయన చనిపోయిన న్యూస్ కూడా నెతన్యాహు అనౌన్స్ చేశారు ఫస్ట్, తర్వాత ట్రంప్. సో నెతన్యాహు, ఇట్ వాజ్ ఇజ్రాయలీ ఆపరేషన్, ఇంటెలిజెన్స్ వాజ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్. కానీ ట్రంప్ కొంచెం క్రెడిట్ కావాలి కదా, ఇచ్చేద్దామని చెప్పి ఆయన కూడా తోడు తీసుకెళ్ళాడు, ఫోన్ చేసుకున్నాడు దాన్ని. సో ఇది జరిగిందనమాట పవన్ గారు. సో ఇజ్రాయెల్ అంటున్నారు మాకు సంబంధమే లేదు, మా యుద్ధం సపరేట్,
అది హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, ఈవెన్ ఇరాన్ ఉండొచ్చు.